హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యరాజ్ టాకింగ్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఆషాఢమాసం వచ్చేసిందండోయ్. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడళ్ళు అత్తవారింట్లో ఉండకూడదని అంటారు. అంతేకాదు, పెళ్ళి కావాల్సిన అమ్మాయిల చేతులకు గోరింటాకు కూడా పెట్టుకోవాలనే ఆచారం మన హిందూ సంప్రదాయంలో ఉంది. అయితే దీని వెనక అనేక కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయంట. అసలు ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటారో మీకు తెలుసా? ఈ సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల వాళ్ళకి బిడ్డలు పుట్టే సమయానికి వేసవి వచ్చే అవకాశం ఉంటుందంట. ఎండ వేడికి పుట్టే బిడ్డకి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అనలేక అత్తాకోడళ్ళు ఒకే చోట ఉండకూడదని చెబుతారట. ఇక గోరింటాకు విషయానికి వస్తే ఈ మాసంలో అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. అలాగే గోళ్ళకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందంట. ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.